వెళ్ళిన వాడు ఏమయ్యాడో అర్థం కావట్లేదే. అబ్బాయి అమ్మాయి ఏవేవో మాట్లాడుకుంటున్నట్టు. మా అబ్బాయి సరదాగా కబుర్లు చెప్తాడు, అందుకే అమ్మాయికి నా కొడుకు బాగా నచ్చాడు అనుకుంటాను. బాగా నచ్చుంటాడు. అలాగే మేము వెళ్ళి ఒకసారి అమ్మాయితో మాట్లాడొస్తాం. మీకు ఇబ్బందిగా ఉంటే మేము వెళ్ళంలేండి. దీనికి ఎందుకు పర్మిషన్? వెళ్ళి మాట్లాడరండి, వెళ్ళండి. రావే వెళ్దాం. వీళ్ళు దెయ్యంతో దెబ్బలు తినాలని రాసిపెట్టుంటే మార్చడం ఎవరి వల్ల అవుతుంది? ఫ్యామిలీ మొత్తం లోపలికి వెళ్ళింది. పాపం వాళ్ళని దేవుడే కాపాడాలి. అదిగో మాయా అక్కడ ఉంది. నిజంగా మన అబ్బాయి చాలా అదృష్టవంతుడండి. మాయా మాయా, మేమిద్దరం నిన్ను చూడ్డానికి వచ్చాం. ఓహో, మీరు నన్ను చూడటానికే వచ్చారా? రండి రండి రండి, దయచేయండి. చూసావే, పెళ్లికి ముందే మనల్ని ఎంత గౌరవిస్తుందో చూసావా? మాయా, మా అబ్బాయి ఎక్కడా? లోపలే లోపల ఉన్నారు. ఉన్నట్టే చూసొస్తాం. ఏమే శబ్దం వినిపిస్తుంది, నీకు వినిపిస్తుందా? అవునండి, నాకు వినిపిస్తోంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి? అయ్యో, ఈ జన్మలో మాత్రమే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే అరుణ్ మాత్రమే నా భర్త. అమ్మగారు, వాళ్ళు పారిపోతున్నారు అమ్మగారు. పారిపోక ఇంకా ఇక్కడే ఉంటారేంటి? ఏమిటిది? పిల్లతో మాట్లాడి వస్తామని బాగానే వెళ్ళారు కదా, ఎందుకు ఇలా అరుస్తూ కంగారుగా వెళ్తున్నారు? అప్పుడప్పుడు ఈ ఇంట్లో కేకలు పెట్టి దెయ్యం అరుపులు విని పారిపోతున్నారో? బంగ్లాలో నాకు అన్ని విడ్డూరంగానే కనపడుతున్నాయమ్మా. నాకెందుకో మరుగున పడ్డ భూతం బయటికి బయలుదేరి వెళ్ళినట్టుందమ్మా. తంతాను. దెయ్యం లేదు, భూతం లేదు. మాయకి ఆ అబ్బాయి నచ్చక కోపం వచ్చి ఉంటుంది, అందుకే అలా పారిపోతున్నారు. ఇక మీదట ఎవరు మాయకి సంబంధం చూసినా దానికి నచ్చిందో లేదో కనుక్కొని అప్పుడు పిలిపించండి. లేదంటే వచ్చిన వాళ్ళకి ఇదే గతి పడుతుంది. వచ్చిన వాళ్ళకు కాదు, ఉన్న వాళ్ళకు కూడా అదే గతి. ఏయ్, ఏంటి గొణుగుతున్నావు? ఇదంతా నువ్వు దానికి సంబంధం చూడడం వల్లే వచ్చింది. ఇలా చూడండి, ఇక మీదట నేను ఎప్పుడూ తనకి సంబంధం చూడను. అక్క, మీరే చూసుకోండి, నన్ను వదిలేయండి. ఇక ఈ విషయంలో తలదోర్చను. ఇక్కడే కూర్చొని కబుర్లు చెప్పకుండా వెళ్ళి మా ఆయన బుజ్జగించండి, వెళ్ళండి. అయ్యో, నాకు పార్టీ ఆఫీసులో మీటింగ్ ఉందిరా, నేను వెళ్ళొస్తాను. నాన్న, నేను కూడా జిమ్కి వెళ్ళాలి, వెళ్ళొస్తాను. అయ్యో భగవంతుడా, వాళ్ళెటు బాధ్యత లేకుండా వెళ్ళిపోతున్నారు. నువ్వైనా వెళ్ళి మా ఆయన బుజ్జగించి వెళ్ళు. నా కిచెన్ లో కొంచెం పనుంది. దేవి, రా వెళ్దాం. రా. బాగుంది మీ వరుస. మాయ అందరినీ బెదిరించింది, అందుకే అందరూ భయపడి పారిపోతున్నారు. అది వాళ్ళ కుటుంబ సమస్య, మనకెందుకు? ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? రా, వచ్చి కాళ్ళు పట్టు. అమ్మయ్యా. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా.